ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అహంకారం పొగరుతో ప్రజాస్వామ్యాన్ని ఏ ఒక్కరూ ఎన్నేళ్లు శాసించలేరని కొత్తగా గెలిచిన విజయనగరం ఎమ్మెల్యే ఆదితి అన్నారు. కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెలువడిన పిదప తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆదితి పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునతో కలిసి విజయనగరం అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. అహంకారానికి పొగరు నిర్మూలనకు ఈ నా గెలుపే ఓ నిదర్శనమని ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఇక నా నియోజకవర్గంలో ఉన్న విజయనగరంలో అసలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉందా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే ఆదితి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీవర ప్రసాద్, అల్లి బంగారు నాయుడు, ఐవీపీ రాజు, పిల్లా విజయ్ కుమార్, కాళ్ల గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాలు ఏవైతే పోరాటాలు చేశారో వాటన్నిటినీ కూడా హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మునుపెన్నడూ కూడా లేని విధంగా ఆయన పాదయాత్ర సాగించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కనుక అరెస్ట్ చేయకుండా ఉండుంటే ఆ పాదయాత్ర 4000 కిలోమీటర్ల మైలు రాయి కూడా వెళ్ళేది. మరి ఈ రోజున మంగళగిరిలో 1985 తర్వాత ఎప్పుడు గెలవకపోతే 2019లో కూడా ఆయన ఓడిపోతే అప్పటికీ కూడా ఆయన పోరాట పటిమతో పట్టుదలతో ముందుకు వెళ్ళారే తప్ప ఆ నియోజకవర్గాన్ని వదలలేదు. ఈ రోజున చూస్తే 90,000కు పైగా అక్కడ మెజారిటీ రావడం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మా లాంటి యువతందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా ఆలోచించి ఉంటే ఆ పార్టీ ఏ రకంగా ఇంకా బలం పెంచుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకునేవారు. కానీ ఆయన మాత్రం ధర్మం పక్కన నిలిచారు. ఈ రాష్ట్రం బాగుండాలి, నా స్వార్థాన్ని నేను పక్కన పెడతాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పి ఆయన నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే జన సైనికులందరూ కూడా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రకమైన మనస్పర్ధలు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పనిచేయడం అనేది జరిగింది. సో ఎప్పుడు జనాభా పెరుగుతూ ఉంటుంది, మనం ఇంకా వాటర్ ఇంక్రీజ్ చేస్తూ పోతూ ఉంటుంది. సో అదైతే మనం డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టి మనం ప్రయత్నం చేయాలి వాటర్ చేయడానికి. అయితే పోయినసారి మనం ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ ద్వారా మనం వాటర్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆ ప్రాజెక్టుని వదిలేశారు. అయితే ఇప్పుడు కూడా మనం విజయనగరం అయితే మన రాష్ట్రం మొత్తానికి రివర్ లింకింగ్ అనేది ఒక ముఖ్య స్థానం ఇస్తారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ముఖ్య స్థానం ఇస్తారు. అది డెఫినెట్గా మనం గిమిక్లు చేయకుండా మనం గెలిచాం. యాక్చువల్గా వాళ్ళందరూ చూస్తుంటే లాస్ట్ ఫ్యూ రౌండ్స్లో వాళ్ళెవరు లేరు కూడా, అందరు హాల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మేము ఓడిపోతామని ఒక యాంగిల్, ఇంకొక యాంగిల్ వీళ్ళు ఎలాగో ఏ తప్పు చేయరు, మన మెజారిటీ మనకు వచ్చేస్తుందని మన హాల్ వదిలేసి వెళ్ళిపోయారు. మనందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజలు చూస్తుంటే ప్రజాస్వామ్యం కోసం అందరూ కలిసికట్టుగా వచ్చి 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే న్యూట్రల్ ప్రజలు, అంటే ఏ పార్టీకి పూర్తిగా పార్టీలో పాల్గొకుండా న్యూట్రల్ వాళ్ళు ఓన్లీ సపోర్ట్, బయట నుంచి సపోర్ట్ ఇస్తారు చాలామంది న్యూట్రల్ వాళ్ళు కూడా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు. అలాగే యూత్ కూడా చాలామంది బయట ఉన్న వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్లో, బెంగళూరులో, ఇండియాలో వేరే ఏరియాస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా లీవ్ పెట్టి ప్రత్యేకంగా 1 వీక్ 2 వారాలు లీవ్ పెట్టి ఇక్కడికి ఓటు వేయటానికి రావటం జరిగింది. అలాగే ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సమయం చూసుకొని లీవ్ పెట్టారు. అలాగే యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా సమయం చూసుకొని లీవ్ పెట్టి ఇక్కడ ఒక బాధ్యతగా తీసుకొని మన రాష్ట్రాన్ని రక్షించటానికంటే ఒక బాధ్యత యూత్ ప్రత్యేకంగా ఈసారి తీసుకున్నారు. అయితే ఈసారి ప్రజాస్వామ్యం పూర్తిగా నిలబడింది అనేది మన అందరికీ అర్థమైన విషయం.
ఎందుకంటే వాళ్ళందరూ ఈ బాధ్యత తీసుకొని మనం మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఈ రావణాసుడు పాలన నుంచి మన ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి అనే ఒక తపనతో ప్రజలు ఉన్నారు. అయితే ఈ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ తీర్పు ఇచ్చారు. అయితే మనం చూసిన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అనేది తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా ముందుకు ఎలక్షన్కి వెళ్ళారు. ఒక స్వీప్ అనేది మన అందరికీ కనిపిస్తుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.